హాయ్ అండి. మనమైతే ముందుగా మినపప్పుని బాగా కడుక్కోవాలండి. చూపించిన విధంగా అయితే 3 టైమ్స్ అయితే మనం కడుక్కోవాలండి నీట్గా. మనమైతే ఈ మినపొడియాలు పెట్టుకోవడానికి అర కేజీ మినపప్పు యొక్క పొట్టునైతే తీసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, మన మినపప్పునైతే 3 టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలి వాటర్ మార్చుకుంటూ. ఈ లోపైతే మనం మినపప్పుని గ్రైండర్లో వేసి అయితే ఆడుకోండి. వాటర్ అది ఏమి యాడ్ చేయకుండా ఆడుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నప్పుడే తీసేసుకోండి. ఈలోపు ఎండుమిరపకాయలు కొన్ని అయితే ఆడుకోండి. అదేనండి మన చిల్లీ ఫ్లేక్స్, దాంతోపాటు అల్లం కూడా ఆడిపెట్టుకోండి. రెండు సపరేట్గా అయితే ఆడుకోండి. మన చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మన పిండిని అయితే తీసేసుకుందాం పదండి. చూస్తున్నారా, పిండి అయితే ఇంత గట్టిగా అయితే ఉండాలి, మరీ పలుచగా అయితే ఆడుకోకండి. మన మినప్పిండిలో అయితే 3 స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. దాంతోపాటు 1 స్పూన్ అయితే అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. అలా 3 టైమ్స్ క్లీన్ చేసుకున్న పొట్టుని అలా వాటర్ లేకుండా బాగా పిండుకొని మన పిండిలో అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పిండుకొని పిండిలో అయితే వేసుకోండి. అలా పొట్టు అంతా మన పిండిలో వేసుకున్న తర్వాత బాగా పట్టేలాగైతే కలుపుకోండి. అలా బాగా పట్టిన తర్వాత అయితే సాల్ట్ వేసుకొని మళ్ళీ సాల్ట్ పట్టేలాగైతే బాగా కలుపుకోండి. అంతేనండి, మన మినపప్పు వడియాలకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఎండలో చిన్న చిన్న వడియాలు కింద చేసుకుని 3 రోజులు ఎండనిస్తే మన మినపప్పు వడియాలు అయితే రెడీ. ఇట్లు మన కోనసీమ.